హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను ఈ చక్కెర పొంగల్ని చేస్తూ ఉంటే నా చిన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ అయితే గుర్తొచ్చిందండి నాకు. నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒక చిన్న మారుమూల పల్లెటూరులోనే ఉండేదాన్ని అండి. మా ఊర్లో అయితే 5th క్లాస్ వరకు ఉండేది. 6th నుంచి 10th కి అయితే పక్క ఊరికి వెళ్ళి చదువుకోవాల్సి ఉండేది. ఆ ఊరికి వెళ్ళి చదువుకోవాలన్నా 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లే వాళ్ళము. కానీ మేమున్నంత మారుమూల పల్లెటూరు అయితే కాదు, అది కూడా పల్లెటూరేను. ఆ ఊరు పల్లెటూరైనా కూడా కొన్ని సౌకర్యాలు అయితే ఉండేవి. మేము రోజు లంచ్ తినడానికి అయితే ఒక క్యారియర్ తీసుకుని వెళ్లే వాళ్ళము. అప్పట్లో ఎందుకో ఏమో తెలియదు కానీ వాటర్ బాటిల్ తీసుకుని వెళ్లే వాళ్ళం కాదండి. మధ్యాహ్నం లంచ్ తినేటప్పుడు ఎవరికైనా మధ్యలో నీళ్లు కూడా దప్పిక కాదండి, అలవాటైపోయింది మాకు. మొత్తం లంచ్ తిన్న తర్వాత మాత్రమే స్కూల్కి కొద్దిగా దూరంలో కుళాయి ఉందండి. అంతా అయిపోయిన తర్వాత మేము క్యారీ కడుక్కొని అక్కడే నీళ్లు తాగి వచ్చేవాళ్ళము. ఆ కుళాయి ఉన్న చుట్టూ ప్లేస్ నంతా శివుని మాన్యం అనేవాళ్ళు. అలా ఎందుకు అనేవాళ్ళు అప్పుడైతే తెలియదు కానీ కొన్ని రోజులకైతే అర్థమైందండి మాకు. మా స్కూల్ ఎదురుగానే శివాలయం ఉండేదండి. ప్రతిరోజు దండం పెట్టుకుని వెళ్లేదాన్ని నేనైతే. ఆ శివాలయానికి దగ్గరలోనే ఒక ఆవిడ ఉండేదండి. తను కూడా శివుని బాగా పూజించేది. ప్రతిరోజు తనకైతే ఒక కళ వచ్చేది. ఇందాక శివుని మాన్యం అని చెప్పాను కదండి, ఆ ప్లేస్ లో తనకు ఒక శివాలయం కనిపిస్తూ ఉండేది ప్రతిరోజు కల్లోనూ. తనైతే పెద్దల్ని పిలిపించి అందరికీ చెప్పింది, కానీ ఎవరైతే నమ్మలేదు, టేక్ టీజ్ గా తీసుకున్నారు అందరూ. అప్పుడే నాకు 10th అయిపోయింది, ఇంటర్ చదువుతున్నాను. ఆ ఊరు కూడా వదిలేసాము. అప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. శివుని మాన్యం అని చెప్పాను కదా, కరువు పని అని వెళ్ళి గుంతలు తీయాలి అనుకొని అందరూ గుంతలు తీస్తూ ఉంటే అక్కడ ఒక శివాలయం అయితే కనపడిందండి. శివలింగం, గోపురం, నంది. అప్పట్లో దీపాలు వెలిగించే వాళ్ళు కదండి, అదంతా నల్లగా పేరుకుపోయి అలాగే ఉండిపోయిందట. అది ఎన్ని సంవత్సరాల కిందట అనేది కూడా తెలియదండి. తెలియదు కానీ అందరూ శివుని మాన్యం అని పిలిచేవాళ్ళు. చుట్టుపక్కల వాళ్ళందరూ వెళ్లి చూసారండి ఆ టెంపుల్. ఇంత గొప్ప విషయం కదండి. అయినా ఇప్పుడు నాకెందుకు గుర్తొచ్చిందంటారా? మొన్న ఒక వీడియోలో దేవుని గురించి రియల్ స్టోరీ చెప్తే గుజరాత్ లో జరిగింది. ప్రతి ఒక్కరూ రియాక్ట్ అయ్యారండి. ఇంత మందికి ఇంత భక్తి ఉందా అనుకున్నాను. ఈ కలియుగంలో కూడా చాలా మందికి భక్తి ఉండడం వల్లే ఆ భగవంతుడు కూడా నేను ఉన్నాను అని చెప్తూ ఉంటాడు.